ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు కొత్త నోటిఫికేషన్ మీ ముందర రావడం జరిగింది. నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందర మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి నోటిఫికేషన్లు ఎన్నో మీ ముందుకు రావడం జరుగుతుంది. మీకు ఉపయోగపడినా మీకు ఉపయోగపడకపోయినా కానీ మీ పిల్లలకు కానీ మీ రిలేటివ్స్ కానీ మీ చుట్టాలకు కానీ మీ ఫ్రెండ్స్ పిల్లలకు కానీ ఉపయోగపడుతుంది. మీరు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. ఇలాంటి నోటిఫికేషన్కి సంబంధించి పెట్టుకోవడం వల్ల మీ వల్ల వాళ్ళు చూసుకుని ఇటువంటి మారుగ్రామ గ్రామాల్లో కూడా మీరు నోటిఫికేషన్ పంపించగలిగితే వారు మీ వల్ల వాళ్ళ ఉద్యోగం పొందితే వారు మీకు రుణపడి ఉంటారు. మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి నోటిఫికేషన్లు ఎన్నో మీ ముందరికి రావడం అయితే జరుగుతుంది. ఓకే, నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతారు. మన ఛానల్ నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందర ఒకసారి లైక్ అయితే చేయండి. ఇలాంటి వీడియోలు చేయడానికి మాకు కూడా ఉత్సాహం అయితే కలుగుతుంది. ఓకే, మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఎక్స్క్లూజివ్లో మనకి లెవెల్ 6 పే స్కేల్ 35,400. 35,400 అంటే టీఏలు, డిఏలు, హెచ్ఏలు, హెచ్ఆర్ఏలు అన్నీ కలిపి ఒక 65,000 దాకా మనకు శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకు ఓన్లీ డిగ్రీ చదివిన వారు, ఏ డిగ్రీ అయినా వారు బిఏ చదివారా, మీరు బీకామ్ చదివారా, బీఎస్సీ చదివారా, ఇంజనీరింగ్ చదివారా, ఏమేమి చదివినా కానీ దానికి గ్రాడ్యుయేషన్లోనే వస్తుంది, అది డిగ్రీలోకి వస్తుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు వదులుకోకుండా దీన్ని అయితే అప్లై చేసుకోండి. గవర్నమెంట్ జాబులు చాలా తక్కువ కాబట్టి ఇలాంటి గవర్నమెంట్ జాబులు వచ్చినప్పుడే మీరు అప్లై చేయాలి. ఓకే, పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. పూర్తి డీటెయిల్స్ లాస్ట్ దాకా చూడండి. ఎలాగ మనకి డీటెయిల్స్ ఎలా చూడాలి, ఎలా నింపాలి ఏంటని దాని పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మనకు సబ్ ఇన్స్పెక్టర్కి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయంటే టోటల్ మేల్ క్యాండిడేట్కి అలా మర్చిపోయాను, మేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ రెండు ఉన్నాయి. ఫిమేల్ కూడా మేము ఎవరో తక్కువ కాదనుకోకండి. మీరు ఫిమేల్ మేల్తో పరంగా ఈక్వల్గా మీరైతే ఫైట్ చేయొచ్చు. వారికి కూడా వేకెన్సీలు సపరేట్గా ఉంది. మేల్ క్యాండిడేట్స్కి అన్రిజర్వ్డ్ 157, ఎస్సీలకి అయితే 57, ఎస్సీలకి 28, ఓబీసీలకి అయితే 104, ఈడబ్ల్యూఎస్కి అయితే 38. టోటల్ 384 వేకెన్సీలు అయితే మేల్ క్యాండిడేట్కి అయితే ఉన్నాయి. ఫిమేల్ క్యాండిడేట్కి అయితే 28, ఎస్సీ ఎస్టీలకి అయితే 10, ఎస్టీలకి అయితే 5, ఓబీసీకి అయితే 18, ఈడబ్ల్యూఎస్ఏ 7, 68 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వద్దు. దీని 45 వేకెన్సీలు ఉన్నాయి. చూడండి, మన ఫిమేల్ క్యాండిడేట్స్కి 68 ఉంటే మీకే 45 వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎప్పుడు మర్చిపోకండి. మళ్ళాంటి వాళ్ళు ఎప్పుడు ఇలాంటి దానికి అప్లై చేసుకోండి. దీనికి మనకి ఏజ్ ఎలా ఉందంటే మనకి 20 నుంచి 28 సంవత్సరాల వారు నింపుకోవచ్చు. టోటల్ వేకెన్సీ 452 వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎలిజిబిలిటీ క్యాండిడేట్ ఓన్లీ గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. తర్వాత మనకి ఏజ్ లిమిట్ 28 ఇయర్స్లో వారైతే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత దీనికి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. 1/3 నెగిటివ్ మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దీంట్లోనూ. తర్వాత మనకి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లోకి అయితే అప్లై చేసుకోవాలి. తర్వాత మీకు ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ జరిగింది. ఎస్సీ ఎస్టీలకి అయితే మనకి 5 ఇయర్స్, ఓబీసీలకి అయితే 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్, ఓబీసీలకి అయితే 6 ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకి అయితే 8 ఇయర్స్. అదే మీరు ఫిమేల్ క్యాండిడేట్ విడోస్, డైవర్స్ ఉమెన్, జుడిషియల్లీ సపరేటెడ్ ఫ్రమ్ హస్బెండ్ బట్ నాట్ రీమ్యారీడ్ వాళ్ళకి అయితే 2 ఇయర్స్, ఓబీసీలకి 5 ఇయర్స్, ఎస్సీ ఎస్టీలకి 7 ఇయర్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అదర్ దాన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాకుండా ఏదైనా ఎక్కడైనా మీరు ఉద్యోగం చేస్తే 3 ఇయర్స్ రెగ్యులర్ సర్వీస్ చేసిన వారు మీరు దాంట్లో 5 ఇయర్స్, 8 ఇయర్స్, 10 ఇయర్స్, 3 ఇయర్స్ మీరు ఉద్యోగం చేసిన వారికి దీనికైతే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. అందుకని తప్పకుండా మీరు అయితే అప్లై చేసుకోవాలి. ఎప్పుడులాగా ఉండాలంటే ఆల్ క్యాండిడేట్స్ 1/7/2024 అయితే పుట్టి ఉండాలని దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది జనరల్ క్యాండిడేట్కి. ఫీజు విషయంలోకి వస్తే మనకి 500 రూపీస్ ఫీజు అయితే మనం చెల్లించాలి. జనరల్ క్యాండిడేట్ వారు చెల్లించిన తర్వాత ఎగ్జామ్ రాస్తే వారికి 400 రూపీస్ వాపస్ వెనక్కి రావడం అయితే జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిమేల్, మైనార్టీ క్యాండిడేట్స్ అయితే మనకి 250 రూపీస్ మనకు చెల్లించవలసి ఉంటుంది. దాంట్లో పూర్తిగా రిటర్న్ వస్తుంది మీరు ఎగ్జామ్ రాస్తే అనేసి ఇవ్వడం అయితే నోటిఫికేషన్లో జరిగింది.
సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ మూడు అయితే మీరు ఎగ్జామ్ కంపల్సరీ మీకు ఈ జాబ్ అయితే రావడం జరుగుతుంది. ఒకటి సిబిటి టెస్ట్ ప్యాటర్న్ సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే మనకి టోటల్ డ్యూరేషన్ నాకు 120 minutes అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి క్వశ్చన్స్ 120 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 90 minutes అయితే రాయడానికి అయితే మీకు ఇవ్వడం జరిగింది. 1/3 మనకి మైనస్ మార్కులు అయితే ఉంటుంది. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూ ఓబీసీకి 35 marks రావాలి, ఎస్సీ ఎస్టీలకి అయితే 30 marks అయితే రావాలని అయితే ఇవ్వడం జరిగింది. సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే అర్థమెటిక్ 35 marks, జనరల్ ఇంటెలిజెన్సీ రీజనింగ్ 35, జనరల్ అవేర్నెస్ 50 marks అయితే ఇవ్వడం జరిగింది వారు. తర్వాత వచ్చి మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వారికి సబ్ ఇన్స్పెక్టర్ మేలుకి అయితే మనకి 1600 meterలో 6 minutes 30 seconds పరిగెట్టాలి. జెంట్స్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్. హై జంప్ 12 feet, లాంగ్ జంప్ 12 feet, హై జంప్ 3 feet 9 inch అయితే హై జంప్ అయితే చేయాలి. సబ్ ఇన్స్పెక్టర్ ఫీమేల్కి 4 minutes మనకి 800 meters పరిగెట్టాలి. లాంగ్ జంప్ 9 feet, హై జంప్ 3 feet అయితే ఉంటుంది. తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మొదలు మెజర్మెంట్ టెస్ట్లో మనకి క్యాండిడేట్స్కి ఎలా ఉండాలి, మేల్ క్యాండిడేట్స్కి హైట్ అయితే 165, ఎస్సీ ఎస్టీలకి 160, తర్వాత గరువాలి డోగ్రా వాళ్ళకైతే 163 ఉండాలి. తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్కి 157 ఉండాలి. ఓబీసీ, ఎస్సీ, జనరల్ ఈడబ్ల్యూఎస్ వారికి, ఎస్సీ ఎస్టీలకి 152. అదే గొరకాలాండ్ మా డోగ్రా వారికి అయితే 150 అయితే ఉండాలి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి చెస్ట్ మనకు అయితే కొలుస్తారు. 80 నుంచి 85 దాకా ఉండాలి. ఎస్సీ ఎస్టీలకి 76 నుంచి 81 దాకా ఉండాలి. ఈ గొరకా వారికి 80 నుంచి 85 దాకా ఉండాలి అనేసి దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. డాక్యుమెంట్స్ ఏ విధంగా కావాలంటే మనకి మార్క్ లిస్ట్, 10th class మార్క్ లిస్ట్ ఉండాలి, గ్రాడ్యుయేషన్ మార్క్ లిస్ట్ ఉండాలి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మనకి సర్టిఫికేట్ ఉండాలి, డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఎక్సర్వీస్ మ్యాన్ 2 copies ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్స్ ఉండాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎంప్లాయ్ అయితే ఉండాలి, డొమెస్టిక్ సర్టిఫికేట్ అయితే ఉండాలి, మనకి సర్టిఫికేట్ ఆఫ్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అయితే ఉండాలని అయితే నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ సెంటర్ మనకి చెన్నైలో కానీ, అహ్మదాబాద్లో కానీ, అజ్మీర్లో కానీ, మనకి సికింద్రాబాద్లో కానీ, కలకత్తాలో కానీ, మీరు కలకత్తాలో కానీ ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ అయితే మీరు రాసుకోవడానికి అయితే ఉంది. ఇన్ని మనకి ఎగ్జామ్ సెంటర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయీ నోటీసు RPF 01/2024. ఇలాంటి జాబ్ మిస్ అవ్వకండి. మీకు అన్ని ఫెసిలిటీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనకి అప్లికేషన్ 15/4/2024, క్లోజింగ్ డేట్ అయితే 14/5/2024. తర్వాత మోడిఫికేషన్ ఏమైనా ఉండాలంటే 15 నుంచి 24 మోడిఫికేషన్ చేసుకోవడానికి అయితే ఉంది. ఎటువంటి మీరు కానీ మీ పిల్లలు కానీ ఎవరిని మర్చిపోకుండా అప్లై చేసుకోమని చెప్పండి. ఇలాంటి అవకాశం అయితే మళ్ళీ రాదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే, థ్యాంక్ యూ.